తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు మనకి పాత పెన్షన్ డబ్బులే జమ చేయబోతున్నట్లు సమాచారం. రూ. 2016, ఈ పాత పెన్షన్ డబ్బులే మనకి ఈ నెలలో కూడా డిసెంబర్ నెలలో మనకైతే 23వ తారీఖు నుంచి అయితే జమ చేయడం చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ నెల జనవరి నెల మనకి దాదాపు 6వ తారీఖు 7వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో జమ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మనం అప్డేట్ అనేది తెలుసుకునేది ఏంటంటే మనకి ఈరోజు మరో 2 గంటల సమయం నుంచి తెలంగాణలో ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి ఏ టైంకి మనకి ఈ రోజు నుంచి ఏ టైం వరకు ఆ పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి గ్రామంలో డబ్బులు అనేది జమ చేస్తారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము మొదటిగా. ఇక రెండోదిగా వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తిరిగి కొత్త పెన్షన్ డబ్బులపైనే అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, చేయూత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలక సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈ పూర్తి స్థాయి సమాచారం 2 అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి 23వ తారీఖు నుంచి అయితే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని చోట్ల అందే వరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా జనవరి 6వ తారీఖు 7వ తారీఖు వరకు సమయం అనేది పట్టొచ్చని అయితే తెలపడం అయితే జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 23వ తారీఖు డిసెంబర్ 23వ తారీఖు నుంచి రోజుకు 3 నుంచి 4 లక్షల మంది చొప్పున డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక డీబీటీ పద్ధతి ద్వారా జమ కానటువంటి లబ్ధిదారులకు ఈరోజు రేపు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని తప్పకుండా అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఎన్నో రోజుల నుంచి 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనికోసం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలలో ఏదో ఒక నెల ఏప్రిల్కి ముందే నెల నుంచే మనకి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.